అరవింద్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఫ్యాన్స్ కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి హాజరవుతారని భావించారు. చిరంజీవి రాకపోవడంతో పుష్ప 2కు మెగా సపోర్ట్ లేదనే విషయం తేలిపోయింది. కనీసం అల్లు అర్జున్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ కూడా మెగా బ్రదర్స్ ట్వీట్ చేయలేదు. ఇప్పటికీ అల్లు అర్జున్ పై సూటిపోటి మాటలతో నాగబాబు ట్వీట్లు వేస్తూనే ఉంటారు. మెగా ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్లలోనూ అల్లు అర్జున్ చాలా అరుదుగా కనిపించేవారు. అంతేకాదు తనపై మెగా మార్కులు లేకుండానే మొదటి నుంచి స్వతంత్రంగానే స్టార్గా ఎదిగాడు బన్నీ. మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగానే అల్లు అర్జున్ ఎదిగాడు. చిరంజీవి ఆశీస్సులతో ఆయన పేరు చెప్పుకుని మిగతా మెగా ఫ్యామిలీ స్టార్స్ అంతా ఎదిగారు. కానీ ఎక్కడా చిరంజీవి పేరు వాడకుండానే అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు. పైగా అల్లు రామలింగయ్య మనవడిగా అల్లు అరవింద్ తనయుడినని గర్వంగా చెప్పుకునే వ్యక్తి అల్లు అర్జున్. మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, రేపు వరల్డ్ వైడ్ గా పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. ఇటు అల్లు ఫ్యాన్స్, అటు మెగా ఫ్యాన్స్, ఒక గ్యాప్ అయితే క్రియేట్ అయింది. ఈ గ్యాప్ ని ఏ విధంగా చూడాలి? ఇది ఈ సినిమాతో క్లియర్ అవుతుందా? ఇప్పటి వరకు ఎలా ఉంది? ఇప్పుడు బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే మెగా ఫ్యాన్స్ అంతా, అది చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇతర ఎంటైర్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నది ఏంటంటే, ఒకవేళ పుష్ప 2 గనక ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి అన్న దాని మీద డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం నుంచి అల్లు అర్జున్ని మెగా ఫ్యాన్స్ విపరీతంగా టార్గెట్ చేశారు. ఎక్కడ దొరుకుతాడా అల్లు అర్జున్ అన్నట్టుగా. ఎందుకు అంటే వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీలో ఒక్కడిగానే ఉండాలి, మెగా ఫ్యామిలీ చెప్పినట్టు వినపడాలి, అంటే మెగా అడుగు జాడల్లోనే నడవాలి అన్నట్టుగా మెగా ఫ్యాన్స్ అంతా కూడా భావిస్తూ ఉంటారు. అల్లు అర్జున్ ఇందుకు భిన్నంగా మొదటి నుంచి కూడా వెళ్తున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా టార్గెట్ చేశారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి కూడా అల్లు అర్జున్కి ఎలాంటి సపోర్ట్ లేదు. పర్టికులర్గా పుష్ప 1కు పరిస్థితి కాస్త కూస్తో మెరుగ్గా ఉన్నప్పటికీ పుష్ప 2 రిలీజ్కి వచ్చేటప్పటికి మెగా ఫ్యామిలీతో దాదాపుగా అసలు కటీఫ్ అన్నట్టుగానే ఇక్కడ మనకి సిచ్యువేషన్ అంతా కూడా కనిపిస్తుంది. మధ్యలో వాళ్ళ నాన్న అల్లు అరవింద్ వెళ్ళి కొంత ఆ గ్యాప్ని పూడ్చే విధంగా సెటిల్ చేసే ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా కూడా అటు చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు కావచ్చు, ఇతర మెగా సభ్యులు కావచ్చు, ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా లేరు. అందుకనే ఇప్పటి వరకు పుష్ప 2 రిలీజ్కి సంబంధించి అల్లు అర్జున్కి ఎక్కడా కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక ట్వీట్ కానీ, ఒక మెసేజ్ కానీ, ఒక వీడియో కానీ ఆ ఫ్యామిలీ నుంచి ఎక్కడా రాకపోవటమే ఇటు మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా వాళ్ళు కోరుకున్నది అవుతున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకు అంటే పుష్ప 2 కనుక హిట్ అయితే, ఒకవేళ హిట్ అయితే ఇక అల్లు అర్జున్ ఎవర్ గ్రీన్ హీరో అయిపోతాడు. తెలుగు ఇండస్ట్రీలో ఇక డామినేటింగ్ హీరో అయిపోతాడు. మెగా ఫ్యామిలీ అండదండలు లేకుండానే నేను ఇండివిజువల్గానే వెతికాను, నేను మెగా వారసుండో మెగా ఫ్యామిలీ సభ్యుడో కాదు, నేను అల్లు వారసుని, అల్లు రామలింగయ్య వారసుని, అల్లు అరవింద్ కొడుకునని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఇంతవరకు తెలుగు హీరోలకి ఎవరికీ సాధ్యం కానీ, ఇంక్లూడింగ్ మెగాస్టార్ చిరంజీవి కూడా సాధ్యం కాని జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సైతం పొందిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 గనక హిట్ అయితే ఇక ప్రపంచవ్యాప్తంగా అతని క్రేజు, ఫేము అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇండియాలో ఉన్న అతి పెద్ద నటుల్లో ఒకటిగా అల్లు అర్జున్ పేరు కూడా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే నేషనల్ ఉత్తమ నటుడిగా అవార్డును పొందారు. దానితో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ తీసుకున్నారు. ఇలా ఎన్నెన్నో అవార్డ్స్ని సొంతం చేసుకున్నారు. అంతా కలిపి తీసింది 25 సినిమాలు అయినా కూడా అందులో హిట్ల పర్సంటేజే చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ సపోర్ట్ కానీ, అండదండలు కానీ ఏమీ లేకుండానే నిలదొక్కున్న హీరోగా చరిత్రకెక్కే అవకాశం ఉంటుంది. అదే క్రమంలో ఒకవేళ పుష్ప 2 కనుక ఫ్లాప్ అయితే పరిస్థితి మరింత దారుణంగా అయిపోతుంది. అంటే ఇక భవిష్యత్తులో ఎవరైనా సరే ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చిరంజీవి ఫోటో పెట్టుకోకుండా, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోకుండా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కావచ్చు, ఆడియో ఫంక్షన్లో కావచ్చు, సక్సెస్ మీట్లో కావచ్చు, ఎక్కడైనా సరే చిరంజీవి భజనం, పవన్ కళ్యాణ్ భజన చేయకుండా, వాళ్ళని అనుకరించకుండా, ఇంకోటి చేయకుండా వెళితే ఇదే గతి పడుతుందన్న సిగ్నల్ని వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో పుష్ప 2 ఫ్లాప్ అయిన మరుక్షణం, ఒకవేళ ఫ్లాప్ అయితే అయిన మరుక్షణం నుంచి మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్పై విరుచుకుపడిపోయే అవకాశం ఉంటుంది. ఇక మెగా ఫ్యామిలీ అంటే కొణిదెల వర్సెస్ అల్లు ఫ్యామిలీగా ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా పెరిగిపోయే అవకాశంగా ఉంటుంది. ఇప్పటికే చాలామంది చిరంజీవి కావచ్చు, ఇతర సభ్యులు కావచ్చు అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అది కూడా గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా
పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ప్రచారం చేస్తే అల్లు అర్జున్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాల వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారావుకి మద్దతుగా ప్రచారం చేయటం అనేది ఈ కడుపు మంటకి లేకపోతే ఈ కోపానికి ఆగ్రహానికి మరింత కారణమవుతుంది. ఇక్కడే రెండు కుటుంబాల మధ్య ఆ గ్యాప్ మరింత పెరిగిపోవడానికి కారణమైంది. ఆ తర్వాత ఏమన్నా అల్లు అర్జున్ దాని మీద క్షమాపణలు చెప్పడమో వెనక్కి తగ్గటమో చేస్తారేమో అనుకున్నారు. కానీ ఆయన ఎక్కడ కూడా ఆ పుష్పలో సినిమాలో కనుక డైలాగ్ ఉన్నట్టుగా ఎక్కడా కూడా నేను తగ్గేదిలే అన్నట్టుగానే ఇప్పటివరకు కొనసాగుతూ వస్తూ ఉన్న సందర్భంలో మెగా ఫ్యామిలీలో మరింత ఆగ్రహానికి ఇది కారణమవుతుంది. అంటే మమ్మల్ని కాదని ముందుకెళ్తాడా, మా పార్టీకి సపోర్ట్ చేయకుండా వేరే పార్టీకి సపోర్ట్ చేస్తాడా, మా సహకారం లేకుండా సినిమా ఇండస్ట్రీలో నిలబడతాడా, ఇండివిజువల్గానే ఎదగాలనుకుంటున్నాడా, మెగా ముద్ర ఎందుకు వద్దనుకుంటున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యామిలీ కావచ్చు భావిస్తున్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒంటరి అయ్యాడు. ఆ ఒంటరి అయ్యి పోరాటం చేస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా కనుక హిట్ అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఒకవేళ ఫట్ అయితే మాత్రం ఇంకా తొక్కేసేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే అసలు అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి లేకపోతే అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, అంటే ఇతను కొణిదెల వారసుడిగా చూడాలా లేకపోతే అల్లు వారసుడిగా చూడాలా అంటే ఆ మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్న తీరంతా కూడా నాకు మెగా ఫ్యామిలీకి కుటుంబ సంబంధాలు ఉంటే ఉండొచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీలో నాకంటూ నేను ముద్ర వేసుకునేందుకు ఎక్కడా కూడా చిరంజీవి స్టాంప్ అనేది లేకుండా చిరంజీవిని అనుకరించకుండా నేను ముందుకు వెళ్తున్నానన్న సిగ్నల్స్ని ఇస్తూ వచ్చారు. అందుకని పదే పదే ఎక్కడా కూడా ఆయన చిరంజీవి స్టెప్స్ని ఫాలో అవటము లేకపోతే చిరంజీవిని ఇమిటేట్ చేసే ప్రయత్నాలు చేయటమో చిరంజీవి స్టైల్ని ఫాలో అయ్యే ప్రయత్నాలు చేయటమో ఎక్కడో కూడా అతని సినిమాలో చేయరు. క్లియర్గా ఆడియో ఫంక్షన్లో కూడా ఫ్యాన్స్ అంతా చిరంజీవి చిరంజీవి అంటూనో పవన్ కళ్యాణ్ అంటూనో అరుస్తూ ఉంటే వాళ్ళందరినీ ఇక్కడ అరవద్దంటూ సీరియస్గా చెప్పేసిన ఏకైక హీరో అతను ఒక్కడే. అలాగే తన మామయ్యల పేర్లు చెప్పుకుని బాబాయిల పేర్లు చెప్పుకుని ఇంకో రకంగా చెప్పుకుని ఆ సినిమాకు పబ్లిసిటీ తెచ్చుకోవాలనే ప్రయత్నం ఎక్కడ కూడా అల్లు అర్జున్ చేయలేదు. తాను కేవలం అల్లు రామలింగయ్య వారసుడిగా అల్లు అరవింద్ కొడుకుగా మాత్రమే సినిమా ఇండస్ట్రీలో ఉంటానంటూ పదే చెప్తున్నారు. అలాగని చిరంజీవినో పవన్ కళ్యాణ్ నాగబాబును ఎప్పుడు కూడా ఆయన విమర్శించాల, వాళ్ళు నా బంధువులే అని చెప్తారు క్లియర్గా. కానీ ఎక్కడ కూడా వాళ్ళ భజన మాత్రం చేసే ప్రయత్నం అల్లు అర్జున్ చేయడు. ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యామిలీ హిస్టరీ చూస్తే చాలా పెద్దది. ఎందుకంటే ఆయన తాత అల్లు రామలింగయ్య ఒకప్పుడు సీనియర్ నటుల్లో ఒకరు, కమిడియన్గా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 1030 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. నాటక రంగంలో ఉన్నప్పుడే నాటకాలు వేస్తున్నప్పుడే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళారు గాంధీజీ పిలుపుతో. సో స్వాతంత్ర సమరయోధుల లిస్టులో కూడా బహుశా ఆయన పేరు ఉండే అవకాశం ఉంటుంది. 1030 సినిమాలు నటించడం అంటే మాటలు కాదు. అంతేకాకుండా నటుడిగానే కాకుండా అల్లు రామలింగయ్య గీత ఆర్ట్స్ అనే ఒక బ్యానర్ని రూపొందించి ఎన్నో సినిమాలు కూడా నిర్మాతగా ఆయన తీశారు. అందులో చిరంజీవిని పెట్టి కూడా సినిమాలు తీశారు. ఆ తర్వాత ఆయన కొడుకుగా వచ్చిన అల్లు నేను ఇందాక చెప్పాను ఈ గ్యాప్ మరింత పెరుగుతుంది. ఇప్పటి వరకు కొద్దిగానే ఉందేమో. ఒకవేళ అల్లు అర్జున్ వెనక్కి తగ్గి చిరంజీవితోనో పవన్ కళ్యాణ్తో వీళ్ళతో మాట్లాడి సంధి కుదుర్చుకునే ప్రయత్నం చేస్తే ఈక్వేషన్ వేరుగా ఉండేది. వాళ్ళ పుష్ప 2 రిలీజ్కి ముందు పవన్ కళ్యాణ్ ఒక ఆల్ ది బెస్ట్ చెప్పేవారు, చిరంజీవి చెప్పేవారు, నాగబాబు చెప్పేవారు, ఎంటైర్ ఫ్యామిలీ చెప్పేది. కానీ వాళ్ళ ఫాలోయింగ్ ఉండుంటే వేరుగా ఉండేది. అలా కాదని నేను ఎక్కడ కూడా మిమ్మల్ని బతిమాలాల్సిన అవసరం లేదనో, నేను నా ఇండివిజువల్గా నా సినిమా నేను యాక్ట్ చేసుకుంటున్నప్పుడు నాకు నేను తిప్పలు పడుతున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు ఫాలో అవ్వాలి, మీ కాంపౌండ్లో ఎందుకు ఉండాలి, మీ అడుగుజాడల్లో ఎందుకు ఉండాలన్నది ఆయన ఎత్తుకున్న నినాదం. అందుకని ఎక్కడా కూడా తగ్గేదిలే అంటూనే ముందుకెళ్తున్న అల్లు అర్జున్ హిట్ అయితే మాత్రం ఎక్కడో ఉంటారు. అంటే మెగా కాంపౌండ్ సపోర్ట్ లేకపోయినా సినిమా ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఎదగొచ్చు అనేది ఆయన ప్రూవ్ చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు అదే ఫట్ అయితే మాత్రం టోటల్ ఫెయిల్యూర్కి అల్లు అర్జున్దే కారణం అని అందరూ కూడా బ్లేమ్ చేసేసే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా మెగా ఫ్యాన్స్ ఇప్పటికే మాటల దాడి చేస్తూ ఉన్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు. అల్లు అర్జున్కి అసలు యాక్టింగే రాదన్నట్టుగా తప్పుడు ప్రచారం చేసేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో క్లిప్పులు పట్టుకొచ్చేసి పాప అతను హేళన చేస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన ట్రోలింగ్ ఉందంటే అదే మెగా కాంపౌండ్ నుంచి ఫ్యామిలీ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యుడైన అల్లు అర్జున్ పైన సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ చేస్తున్న ఆ ట్రోలింగ్ అంతా ఇంత కాదు. అది అల్లు అర్జున్ కాబట్టి తట్టుకోగలుగుతున్నాడు, కానీ వేరే వాళ్ళు అయితే తట్టుకోలేరు. ఇందుకే ఏం పాపం చేశాడు అంటే ఇండివిజువల్గా నిర్ణయం తీసుకోవటం. ఎందుకంటే వీళ్ళ భజన చేయకుండా ఉండటం అతను చేసిన పెద్ద తప్పు. రెండోది అతని ఇష్టానికి నాకు ఇతను నచ్చిన వ్యక్తి శిల్పారావి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, నా వైఫు శిల్పారావి వైఫ్ అంటే అల్లు అర్జున్ వైఫు శిల్పారావి వైఫు క్లోజ్ ఫ్రెండ్స్. ఆ క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో భార్యకి ఇచ్చిన మాట లేకపోతే భార్య రిక్వెస్ట్ మేరకు శిల్పారావి తరఫున నంద్యాల వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు.
ఆ ప్రచారం చేసి వచ్చిన పాపానికే అతన్ని ఈ విధంగా వెలేస్తారా, ఈ విధంగా బ్లేమ్ చేస్తారా అన్న చర్చ కూడా విపరీతంగా నడుస్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ దాడిని తట్టుకోలేకపోతున్నారు ఒక విధంగా సోషల్ మీడియాలో చెప్పాలి అంటే. ఎందుకంటే వాళ్ళ తిట్ల దండకం చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళ మాటల దాడి, ట్రోలింగ్ దాడి చాలా ఎక్కువగా ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కంట్రోల్లోనే ఉన్నారు పాప. వాళ్ళు ఎంత దాడి, అంత పెద్ద ఎత్తున వాళ్ళు తిట్టినట్టుగా వీళ్ళు వాళ్ళని ఏమీ అనలేకపోతున్నారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి అంచనాలను మరింత పెంచేస్తుంది. ఇప్పుడు కొణిదెల వర్సెస్ అల్లు, కొణిదెల వర్సెస్ అల్లు అన్నట్టుగా ఈ సినిమా ఒక రెఫరెండంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇందులో ఎవరు గెలుస్తారు? మా కొణిదెల ఫ్యామిలీ గెలుస్తుందా, అల్లు ఫ్యామిలీ గెలుస్తుందా, అల్లు రామలింగే వారసుడు గెలుస్తాడా, లేకపోతే చిరంజీవి మెగా ఫ్యామిలీ గెలుస్తుందా అనేది ఇప్పుడు ఈ పుష్ప 2 రిజల్ట్ను బట్టి తేలే అవకాశం ఉంటుంది ప్రియ. రైట్ అశోక్, అయితే నాగబాబు ఒక ట్వీట్ కూడా చేశారు. స్వామి వివేకానంద కోట్ ఆయన ఒక ట్వీట్లో పోస్ట్ చేశారు. దాన్ని ఉద్దేశించి, అంటే ఇది ఎవరిని ఉద్దేశించి చేశారు అనేది మనకు తెలియదు, కానీ ఇఫ్ యూ రియలైజ్ యూ హ్యావ్ టేకెన్ ద రాంగ్ పాత్